నా పేరు యనమల సురేష్. నేను యాప్టిట్యూడ్ ట్రైనర్‌ని. ఈరోజు మనం క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఈ టాపిక్ అనేది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్‌గా దీనిలో ఏందంటే 4 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ 4 కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకుందాం. సో, ఫస్ట్ థింగ్ అన్నమాట ఇంట్రడక్షన్ పార్ట్. జాగ్రత్తగా ఇమేజ్‌ని గమనించండి. అంటే జీఎఫ్ ఇమేజ్‌ని గమనించండి. సో వీళ్ళు బోట్‌లో ప్రయాణిస్తున్నారనమాట. ఆ వాటర్ అనేది చూడండి ఫ్లో ఆఫ్ డైరెక్షన్ కూడా చూడండి అనమాట. అంటే బోటు, వాటర్ అనేది ఒకే డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు వెళ్తున్న స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్తున్నట్టుగా జరుగుతుందనమాట. అదెందుకో ఒక రీజన్ అనేది ఉంటుందనమాట. సో అది మనం నెక్స్ట్ చూద్దాం ఆ టాపిక్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టాపిక్ యొక్క లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే స్టిల్ వాటర్. సెకండ్ స్ట్రీమ్, నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్, నెక్స్ట్ వన్ అప్ స్ట్రీమ్. సో చెప్పాను కదా మీకు సెషన్ ముందే. సో కేవలం 4 అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఆ 4 ఇవన్నమాట. స్టిల్ వాటర్ ఒకటి, స్ట్రీమ్ ఒకటి, డౌన్ స్ట్రీమ్ ఒకటి, అప్ స్ట్రీమ్ ఒకటి. సో ఫస్ట్ చూద్దాం స్టిల్ వాటర్. అసలు స్టిల్ వాటర్ అంటే ఏంటో చూద్దాం అసలుకి. స్టిల్ వాటర్ అనమాట డెఫినేషన్ అనమాట. అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ ద వాటర్ ఈస్ కన్సిడర్డ్ టు బి స్టేషనరీ అండ్ ద స్పీడ్ ఆఫ్ వాటర్ ఈజ్ జీరో. చూడండి ఇక్కడ స్పీడ్ ఆఫ్ వాటర్ అనేది జీరో అవ్వాలన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే స్టిల్ వాటర్ అని అంటాం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట లేక్. లేక్లో ఏంటంటే స్పీడ్ ఆఫ్ వాటర్ అనేది జీరో. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పాండ్ అనమాట. సో ఈ మూడిట్లో ఏంటంటే స్పీడ్ ఆఫ్ వాటర్ అనేది జీరో అనమాట. అంటే మూమెంట్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్ స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే ఏంటి లేదు, వెరీ సింపుల్ అనమాట. ద మూవింగ్ వాటర్ ఇన్ ఏ రివర్ ఈస్ కాల్డ్ స్ట్రీమ్ అనమాట. అంటే స్పీడ్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుందన్నమాట, జీరో కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే స్పీడ్ ఆఫ్ వాటర్ షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో. అంతే. స్పీడ్ వాటర్కి కొంత స్పీడ్ కానీ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే స్ట్రీమ్ అంటారు అనమాట. నెక్స్ట్ వన్ డౌన్ స్ట్రీమ్. థర్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ డౌన్ స్ట్రీమ్. జాగ్రత్తగా గమనించండి ఆ జిఐఎఫ్ని. సో వాళ్ళు అనేది జస్ట్ ఒక వన్ టైం అట్లా అంటున్నారు అనమాట. ఆటోమేటిక్ ఏంటంటే ఆ బోట్ మూవ్ అవుతుంది అనమాట. సో ఎందుకు అట్లా మూవ్ అవుతుందో మీకు అర్థమవుతుందా? ఆ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది బోట్కి ఒకే డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్తున్నాయి అనమాట. చూడండి ఇక్కడ ఇఫ్ ద బోట్ ఈస్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్. సో దాన్నే డౌన్ స్ట్రీమ్ అంటారు అనమాట. సింపుల్గా ఏంటంటే వాటర్ అండ్ boat are moving in the same direction. దాన్ని ఏమంటారంటే డౌన్ స్ట్రీమ్ అంటారు అనమాట. నెక్స్ట్ ద నెట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో దాని యొక్క స్పీడ్ ఏమంటారంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనమాట. సో ఏంటంటే వాటర్ అండ్ బోట్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అనమాట. దాన్ని ఏమంటారంటే డౌన్ స్ట్రీమ్ అంటారు. ఆ స్పీడ్ ఏమంటారంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. ఫోర్త్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అప్ స్ట్రీమ్. ఇక్కడ చూడండి ఫ్లో ఆఫ్ వాటర్. నెక్స్ట్ వీళ్ళు జస్ట్ బోర్డుని రో చేస్తున్నారు కదా, ఆ డైరెక్షన్ చూడండి రెండు ఆపోజిట్ అనమాట. వీళ్ళేమో ఇలా రో చేస్తున్నారు అనమాట, కానీ వాటర్ ఫ్లో ఏమో ఇలా ఉందన్నమాట. బోత్ ఆర్ ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే వాటర్ అండ్ బోట్ ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. నథింగ్ బట్ అప్ స్ట్రీమ్. ఇది చూడండి ఇక్కడ ఇఫ్ ద బోట్ ఈస్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద స్ట్రీమ్ ఇట్ ఈస్ కాల్డ్ అప్ స్ట్రీమ్. ఇప్పుడే కదా రాశాను. ద నెట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ కాల్డ్ అప్ స్ట్రీమ్ స్పీడ్. అంతే గుర్తుపెట్టుకోండి. అప్ స్ట్రీమ్లో ఏంటంటే బోటు వాటర్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. అదే డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుందంటే బోటు వాటర్ సేమ్ డైరెక్షన్ అనమాట. నెక్స్ట్ వన్ ఇది చూడండి ఇక్కడ ఎక్స్ అనేది స్పీడ్ ఆఫ్ పర్సన్ లేదా స్పీడ్ ఆఫ్ బోట్ అనమాట. సో ఇతని యొక్క కొత్త స్పీడ్ అనేది ఉందన్నమాట. అంటే ఆ స్పీడ్ అంటే ఏంటంటే ఆ మ్యాన్ స్పీడ్ అయినా కావచ్చు లేదా బోట్ స్పీడ్ అయినా కావచ్చు అనమాట. నెక్స్ట్ వై అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ వాటర్ లేదా స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ లేదా స్పీడ్ ఆఫ్ కరెంట్. గుర్తుపెట్టుకోండి కరెంట్ అంటే జనరల్ కరెంట్ కాదనమాట. సో కరెంట్ అంటే ఇక్కడ ఏమనుకోవాలంటే వాటర్ అనుకోవాలన్నమాట. అలాగే స్ట్రీమ్ అంటే ఆల్రెడీ తెలుసు కదా అందరికీ, అదంటే వాటర్ అనమాట. నెక్స్ట్ వన్ మీకు గుర్తుందా? సో బోట్ అండ్ వాటర్ ఆర్ మూవింగ్ ద సేమ్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ గివెన్ బై SD = x + y. సో ఇప్పుడు ఏం చేయాలంటే
స్పీడ్ ఆఫ్ పర్సన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వాటర్ అనమాట. ఈ రెండింటిని యాడ్ చేయాలి, దాన్నే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటారు అనమాట. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ గివెన్ బై SU ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట, అంతే. కొన్నిసార్లు ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే వాళ్ళు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తారు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తారు అనమాట. ఎక్స్ కనుక్కోమంటారు, అంటే స్పీడ్ ఆఫ్ బోట్ కనుక్కోమంటారు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే SD ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, SU ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తానంటే రెండింటిని యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేయడం ఏమవుతుంది, y క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే 2x ఈక్వల్ టు SD ప్లస్ SU వస్తుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే x ఈక్వల్ టు SD ప్లస్ SU డివైడెడ్ బై 2. సో ఇదేంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ లేదా స్పీడ్ ఆఫ్ పర్సన్ అనమాట. అలాగే ఇప్పుడు నాకు y కావాలన్నమాట. y అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ వాటర్ లేదా కరెంట్ లేదా స్ట్రీమ్ కావాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, రెండు సపరేట్ చేయండి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, 2y ఈక్వల్ టు SD మైనస్ SU అవుతుంది. సో అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, SD మైనస్ SU డివైడెడ్ బై 2. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి వచ్చి ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. అలాగే x ఈక్వల్ టు SD ప్లస్ SU బై 2, y ఈక్వల్ టు SD మైనస్ SU బై 2. అంతే అనమాట. ఇంకోటి కొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోండి అనమాట. అదేంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ అలాంగ్ ద స్ట్రీమ్ లేదా అలాంగ్ ద వాటర్ లేదా అలాంగ్ ద కరెంట్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ బోట్ విత్ ద స్ట్రీమ్. సో వీటి రెండింటికి దాని మీనింగ్ ఏంటంటే సింపుల్గా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనమాట, అంతే. నెక్స్ట్ అలాగా స్పీడ్ ఆఫ్ బోట్ అగెయిన్స్ట్ ద స్ట్రీమ్, ఇదేమంటారంటే అప్ స్ట్రీమ్ అవుతారు అనమాట, అంతే. సో ఇదే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఆఫ్ బోట్ అలాంగ్ ద స్ట్రీమ్ ఒకటి, స్పీడ్ ఆఫ్ బోట్ విత్ ద స్ట్రీమ్ ఒకటి. సో ఇదేమవుతుందంటే SD అనమాట, అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనమాట. అదే స్పీడ్ ఆఫ్ బోట్ అగెయిన్ ద స్ట్రీమ్ అవుతే ఏమవుతుందంటే SF అనమాట. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు అనమాట, సార్ ప్రీవియస్ సెషన్స్లో మేము ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ లేదా టైమ్ స్పెండ్ డిస్టెన్స్లో ఒక కాన్సెప్ట్ అనేది చెప్పారు సార్. అదేంటంటే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ సార్. సో అక్కడ ఏం చెప్పారంటే when two objects are moving in the same direction, so relative speed is given by difference of their speeds. But whereas when two objects are moving in the opposite direction, relative speed is given by sum of their speeds. సార్ ఎందుకని అట్లా సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మా x మైనస్ వై తీసుకున్నాము, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు x ప్లస్ వై తీసుకున్నాం. కానీ ఇక్కడ వచ్చి ఏం అవుతుంది, సేమ్ డైరెక్షన్లో ఉంటే ఏమో x ప్లస్ వై తీసుకుంటున్నాము, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే x మైనస్ వై ఉంటున్నాం. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ రేటివ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. ఎందుకంటే ఫిజికల్గా కాంటాక్ట్లో ఉన్నాయన్నమాట. అంటే కాంటాక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ కాదు. సో అవి అనేది ఇండివిజువల్గా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ ఏంటంటే there is a physical contact between boat and water. Because of that only relative motion of objects concept is not applicable here. Done. So ఇవి కాన్సెప్ట్స్ అనమాట. అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, అన్న ఏ బోట్ టైటానిక్ గోస్ 140 kilometers along the stream. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 140 kilometers per hour kilometers along the stream. సో అలాంగ్ ద స్ట్రీమ్ అంటే గుర్తుందా. సో ముందుగానే అనుకున్నాం అనమాట. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంటి, SD అనమాట, అంటే డౌన్ స్ట్రీమ్ ఇచ్చారనమాట, అంతే కదా. 140 kmph. డన్. నెక్స్ట్ అండ్ 80 kilometers per hour, 80 kilometers అగెయిన్స్ ద స్ట్రీమ్. సో అగెయిన్స్ ద స్ట్రీమ్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ అనమాట. అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారు, 80 kilometers per hour అనమాట. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ద స్పీడ్ ఆఫ్ బోట్ టైటానిక్ ఇన్ స్టిల్ వాటర్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్. వెరీ సింపుల్. స్పీడ్ ఆఫ్ బోట్ అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ బోట్ అంటే ఏంటి, ఎక్సే కదా, మనకు ఫార్ములా తెలుసు కదా. x ఈక్వల్ టు SD ప్లస్ SU డివైడెడ్ బై 2. అంటే SD ఎంత, 140 ప్లస్ 80 డివైడెడ్ బై 2, నథింగ్ బట్ 220 డివైడెడ్ బై 2, నథింగ్ బట్ 110 kilometers per hour. అంతే, సింపుల్ అనమాట. ఫార్ములా అనేది గుర్తుంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ సింపుల్ ఫార్ములా, స్పీడ్ ఆఫ్ బోట్ ఈస్ గివెన్ బై SD ప్లస్ SU డివైడెడ్ బై 2, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం,
మైకెల్ ఫిలిప్స్ కెన్ స్విమ్ డౌన్ స్ట్రీమ్ అట్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. క్లియర్గా చెప్పారనమాట, అదేంటంటే డౌన్ స్ట్రీమ్ అని చెప్పి. సో రాద్దాం, ఎస్ డి ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ పర్ అవర్. డన్. అండ్ అప్ స్ట్రీమ్, ఎస్ యూ ఈక్వల్ టు 4 కిలోమీటర్స్ పర్ అవర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఫిలిప్స్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ కరెంట్. గుర్తుంది కదా ప్రీవియస్ కేస్ అనమాట. సో ఫస్ట్ ఎక్స్ అడుగుతున్నారు, అలాగే వై వాల్యూ కూడా అడుగుతున్నారు. ఎక్స్ వాల్యూ ఏంటి ఇక్కడ, ఫార్ములా ఎస్డి ప్లస్ ఎస్యూ డివైడెడ్ బై 2. అలాగే వై అనమాట, వై ఈక్వల్ టు ఎస్డి మైనస్ ఎస్యూ డివైడెడ్ బై 2. ఇక్కడ చూడండి, ఎస్డి అంటే 10 ప్లస్ 4 డివైడెడ్ బై 2, దట్ ఈక్వల్ టు 14 డివైడెడ్ బై 2, విచ్ ఈస్ ఈక్వల్ టు 7 kmph. సో అలాగే ఇక్కడ y ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 10 minus 4 divided by 2, nothing but 6 divided by 2, nothing but 3 kmph. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 7,3. సెకండ్ ఆప్షన్. అంతే, సింపుల్ ఫార్ములాస్. ఇక్కడ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లో డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ ఇచ్చారు. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఫిలిప్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత, అలాగే స్పీడ్ ఆఫ్ కరెంట్ వై వాల్యూ ఎంత. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Yes, a motor goes 40 kilometers upstream in 8 hours. ఏంటంట, అప్స్ట్రీమ్ క్లియర్గా ఇచ్చాడు, అప్స్ట్రీమ్ అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే ఎస్యూ ఈక్వల్ టు 40 kilometers in 8 hours. In 8 hours. Done. So 40 kilometers in 8 hours. Okay. 40 kilometers in 8 hours and 36 kilometers downstream in 6 hours. The speed of boat in standing water. సో క్లియర్గా ఏమడుతున్నట్టే ఎక్స్ వాల్యూ అడుగుతున్నాను అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, ఎస్డి ఎంత, ఎస్యూ ఎంత కనుక్కోవాలన్నమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ 40 కిలోమీటర్స్ ప్రయాణించింది అనమాట అప్ స్ట్రీమ్లో. ఎన్ని గంటలు పట్టింది, 8 అవర్స్ పట్టింది. ఇప్పుడు నాకేం కావాలంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా వస్తుంది, స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. అంటే డిస్టెన్స్ ట్రావెల్ విత్ రెస్పెక్ట్ టు అప్ స్ట్రీమ్, టైం టేకెన్ విత్ రెస్పెక్ట్ టు అప్ స్ట్రీమ్ అనమాట. సో డిస్టెన్స్ ట్రావెల్ విత్ రెస్పెక్ట్ టు అప్ స్ట్రీమ్ ఎంత, 40. అలాగే టైం ఎంత, 8 అనమాట. సో 8 1s are 8 5s are. సో 5 kilometers per hour. సరిపోయిందా. సో ఇక్కడ ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే డైరెక్ట్గా స్పీడ్ ఇచ్చేసారనమాట. కానీ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చారనమాట. సో ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారు ఇక్కడ అంటే డిస్టెన్స్ ట్రావెల్ విత్ రెస్పెక్ట్ టు డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై టైం టేకెన్ విత్ రెస్పెక్ట్ టు డౌన్ స్ట్రీమ్. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 36 kilometers ఇచ్చారనమాట, డివైడెడ్ బై 6 hours. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ 6 kilometers per hour. సరిపోయిందా. సో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఎక్స్ వాల్యూ కదా, ఎక్స్ ఈక్వల్ టు ఎస్డి ప్లస్ ఎస్యూ డివైడెడ్ బై 2. సో 6 ప్లస్ 5 డివైడెడ్ బై 2, నథింగ్ బట్ 11 divided by 2, which is equal to 5.5 kilometers per hour. అంతే, సింపుల్. జస్ట్ అప్లికేషన్ అనమాట, సింపుల్ కన్వర్షన్. ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్లీ కన్వర్షన్ అనమాట. వాళ్ళు ఇచ్చిన డిస్టెన్స్ టైంని కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ మూవ్స్ అప్ స్ట్రీమ్ అట్ ఏ రేట్ ఆఫ్ 10 kilometers in 20 minutes. ఇచ్చోండి ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇలాగే అడిగారు అనమాట. కానీ ఏమి ఇచ్చారంటే ఇక్కడ అవర్స్ ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇచ్చారంటే మినిట్స్ ఇచ్చారనమాట. సింపులే కదా. సో కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఎలా అంటే ఎస్యూ ఈక్వల్ టు 10 divided by 20 అనమాట. ఇక్కడ ఏంటంటే మినిట్స్ కదా ఇచ్చింది మనకి. సో ఇప్పుడు మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే డివైడెడ్ బై 60 తీసుకోవాలి, 20/60. అంతే కదా. ఎలా అంటే అది చూడండి, ఇక్కడ 1 hour ఈక్వల్ టు జస్ట్ మీ రెఫరెన్స్కి అనమాట 60 minutes అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే 1 minute ఈక్వల్ టు 1/60 hours అనమాట. అట్లా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 10 minutes ఎంత అవుతుంది, 10/60 hours అట్లా. అదే 20 minutes అయితే 20 divided by 60. అదే కదా నేను రాసింది ఇక్కడ, which is equal to 10 into 60 divided by 20. 21s are 23s are, which is equal to 30 kilometers per hour. అంతే, అప్ స్ట్రీమ్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ అలాగే డౌన్ స్ట్రీమ్ చూడండి, ఇక్కడ 10 kilometers 15 minutes అనమాట. సో 10 divided by 15 divided by 60. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 10 into 60 divided by 15, which is equal to
15 1s are 15 4s are 40 కిలోమీటర్స్ పర్ అవర్. డన్. నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత? సేమ్ అదే రిపీటెడ్ క్వశ్చన్, ఎక్స్ అండ్ వై వాల్యూస్ మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు ఇక్కడ. ఎక్స్ ఈక్వల్ టు ఎస్డి ప్లస్ ఎస్యు డివైడెడ్ బై 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 40 ప్లస్ 30 డివైడెడ్ బై 2, 70 డివైడెడ్ బై 2, నథింగ్ బట్ 35 కిలోమీటర్స్ పర్ అవర్. అంతే. ఇట్లా చూడండి, ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ ప్రాబ్లం డైరెక్ట్గా అవర్స్ ఇచ్చారు, ఈ ప్రాబ్లం ఏంటంటే మినిట్స్ ఇచ్చారనమాట. అంటే కన్వర్షన్ అనేది రిక్వైర్డ్.